విద్యా హక్కు చట్టంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ. రాజోలలో అక్రమాలు వెలికి తీసే పనిలో ఎమ్మెల్యే. రాంబిల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. రాజవొమ్మంగిలో రోడ్డెక్కిన గిరిజనులు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించిన మేరకు నిన్న ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. కర్ణాటక తరహాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్ల విధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ నెల 16వ తేదీకి ఈ విచారణ వాయిదా వేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు కేటాయించాలంటూ న్యాయవాది తాండవ్ యోగేష్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన విషయం తెలిసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన ప్రభుత్వం తాజాగా మరోసారి విచారణ జరిపింది. రాజోలు నియోజకవర్గ పరిధిలోని 60 గ్రామాల అధికారులతో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అక్రమ లేఅవుట్ల దందా జరుగుతుందని, దాన్ని అరికట్టేందుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే దేవ కోరారు. అక్రమ లేఅవుట్లలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిస్తున్నారో, విద్యుత్ కనెక్షన్ల పర్మిషన్లు ఎలా ఇస్తున్నారనే వివరాలు త్వరలోనే బయటకు తీస్తామన్నారు. గోకన్న మఠంలో డ్రైనేజీ ఆక్రమణలకు గురి కావడంతో ఉప్పు నీరు గ్రామాల్లోకి చేరి రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అంతరించిపోయాయి. ఉప్పు నీటి చెరువులకు పర్మిషన్ ఇవ్వడం వల్ల తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జాతీయ రహదారిపై గిరిజనులు ఆందోళనకు దిగారు. లంబసింగి జాతీయ రహదారి నిర్మాణంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుందంటూ తంటికొండ గ్రామంలో స్థానికులు రోడ్డెక్కారు. చిన్నపాటి వర్షం కురిసినా మోకాళ్ల లోతు నీళ్లు ఇళ్లు చుట్టూ చేరుతున్నాయని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందంటూ నిరసన తెలిపారు. తమ సమస్య తక్షణమే పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. నిర్మాణం త్వరగా పూర్తి చేసి తమకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. గత ఏడాది కూడా ఇలాగే ఇబ్బందులు ఎదురైతే అధికారులతో స్థానికులు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజులుగా మహానంది ఆలయం చుట్టూ తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఈశ్వర్ అనే యువకుడిపై దాడి చేసింది. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజా ఘటనతో అటవీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా చిరుత సంచరిస్తుందని మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో పొలాలకు వెళ్లలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు స్థానికులు.